స్వేచ్ఛ కూడా ఈరోజు రంగనాథ్ టార్గెట్ చేస్తూ రాసింది. నిన్న కూడా మనం చెప్పాం దీని గురించి. సో ఇక్కడ ఇదేమో మూసీ నది వరద నీటిలో శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ భవనం. ఆదిత్య వ్యాంటేజ్ ఎవరిది? ఆయన ఎవరు? తోటా చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు. ఓకే, ఇక్కడ చూడండి, చాలా జూమ్ చేసుకో ఒకసారి. నిర్మాణానికి ముందున్న నాలా ఇది. నిర్మాణం మొదలయ్యాక కనిపించని నాలా. ఎక్కడ నాలా? నాలాను కనుక మూసివేస్తే అందుకే వరదలు వస్తూ ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అనేక నాలాలు మూసివేసి అనేక చెరువులు కబ్జా చేసినటువంటి సందర్భాలు మనం ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా హైడ్రా మేము తీసుకొచ్చినాం, మేము చెరువులను కాపాడుతాం, లేకపోతే తుమ్లను కాపాడుతాం, నాలాలను కాపాడుతాం, ఇంకేదో కాపాడుతాం, ప్రభుత్వ భూములను రక్షిస్తాం, పార్కులు రక్షిస్తాం, రోడ్లు రక్షిస్తాం అని చెప్పినటువంటి హైడ్రా ఇగో ఇంత పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు చేపడుతుంటే కళ్ళు మూసుకుందా అని చెప్పేసి రంగనాథ్ గారు మేము అడుగుతా ఉన్నాం. ఏం చేస్తున్నారు మీరు? పేద మధ్యతరగతి ప్రజలపైనే మీ ప్రతాపం తప్ప ఇలాంటి బడాబాబులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి నాలాలను కబ్జా చేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే మీరు వారిపైన ఎందుకు చర్యలు తీసుకోరు? అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోరు? అసలు ఈ భూమి ఇది ప్రభుత్వ భూమియా లేదు ప్రైవేట్ భూమియా? ఎవరు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? అంత పెద్ద ఎత్తున 20 టవర్లు 20 అంతస్తు 30 అంతస్తు కడతా ఉంటే ఎందుకు చోద్యం చేస్తా ఉన్నది రంగనాథ్ గారు? 100% రంగనాథ్ గారు చెప్పాలి. ఇప్పుడు దీనిపైన ఎలాంటి నేను తీసుకుంటూ అర్థం చూస్తే దాన్ని బట్టి ఈయన పరిస్థితి చెప్పొచ్చు. మూసీని మూసేస్తుంటే కళ్ళు మూసేసుకున్నారా రంగా అంటూ రంగనాథ్ గారిని విమర్శిస్తూ స్వేచ్ఛలో రావడం జరిగింది. 100% వాస్తవం చెప్పాలి. శ్రీ ఆదిత్యపై అధ్యయనం అట. ఏం అధ్యయనం చేస్తారు? నిన్న ఎంపీ రఘునందన్ చాలా పెద్ద ఎత్తున ప్రెస్ పెట్టి మీ గురించే మాట్లాడాడు, ఈయన గురించే మాట్లాడాడు. మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు వెనకాలని చెప్తా ఉన్నాడు, లేదంటే ఎవరో మంత్రి సహకరిస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకునే. ఆదిత్య కన్స్ట్రక్షన్ ఏమో తోటా చంద్రశేఖర్ది, ఆయనేమో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దగ్గర. ఆయన కన్స్ట్రక్షన్ సహకరిస్తున్న ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ప్లస్ పార్టీ పెద్దలు. ఆ కన్స్ట్రక్ట్ కూలగొడతారా? మరి రేవంత్ రెడ్డి చెప్పాలి. హైడ్రాన్ తీసుకొచ్చిన మేము అది చేసినాం అంటున్నారు కదా రేవంత్ రెడ్డి, చాలా స్పష్టంగా చెప్పాలి. కోర్టు కేసులు అంటూ సాకులు ఎందుకు కోర్టు కేసులు అంటే సాకులు ఎందుకు చెప్పాలి? కూల్చేయాలి కదా. కూల్చారు. ఎందుకు కూల్చారు? అది నాలా కబ్జా చేసిండు, నాలా లేకుండా చేసిండు, మరి ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా. సో ఇప్పుడు వరదలు వచ్చేసి పెద్ద ఎత్తున నిన్న జరిగింది కదా, వరద రావడం వల్ల ఏ విధంగా మొత్తం కాలనీ ఏ విధంగా మునిగిపోయి ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు పడ్డారో అది గుర్తుకొస్తలేవా రంగనాథ్ గారికి? నదికి 100 మీటర్ల బఫర్ ప్రతిపాదన ఏమైంది? సర్వీస్ రోడ్డుకు అక్రమంగా బ్రిడ్జ్ నిర్మాణం కనబడడం లేదా? కాంక్రీట్ వాల్ కూల్చి వేసుకుంటే అంత కథమైనట్టేనా? బఫర్ జోన్ను ఓపెన్ స్పేస్ గా చూపిస్తున్నటువంటి శ్రీ ఆదిత్య హెచ్ఎండిఏ డైరెక్టర్ గా శివబాలకృష్ణ ఉన్నప్పుడే అనుమతులు. చోద్యం చూస్తూ ఉండిపోయిన హైడ్రా. రంగనాథ్ గారు హైకోర్టు తీర్పై అప్పీల్కు వెళ్ళలేరా? సామాన్యులపై విసుగుపడ్డట్టు రాత్రికి రాత్రి కూల్చలేరా? ఈ 40,000 క్యూసెక్ల వరద వస్తే ప్రాణాలు సేఫ్ అని గ్యారంటీ ఇవ్వగలరా? ఒత్తిళ్లకు హై డర్ అంటారని విమర్శలు అంటూ చూస్తున్నాం. నిజంగా అప్రిషియేట్ చేయాలి. అంటే బడాబాబులకు ఈరోజు అనుకూలంగా హైడ్రా వ్యవహరిస్తుండడానికి ప్రధానమైన నిదర్శనం ఇదే. పెద్ద సొక్కం పూస మాట్లాడుతూ ఉంటాడు, పెద్ద నీతిగల్ల మాటలు మాట్లాడుతూ ఉంటాడు రంగనాథ్ గారు. గత 4-5 రోజులుగా దీనిపై చర్చ జరుగుతూ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈ బిల్డింగ్ లా. ఇక్కడ నది పక్కనే ఆనుకునే ఉంది కదా, నాలాలు మొత్తం లేకుండా చేసి కన్స్ట్రక్షన్ ఆడుతూ ఉన్నాడు కదా. ఏ విధంగా మీరు చర్యలు తీసుకోరు? ఎందుకు చర్యలు తీసుకోరు? ఇమీడియట్గా పోయి చర్యలు తీసుకోవాలి కదా. హైడ్రా పోయి రంగనాథ్ గారే స్వయంగా వెరిఫై చేయాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇంత పెద్ద రాజధాని జరుగుతూ ఉంటాయి, ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నాడా కబోదిలాగా? పెద్ద నీతిగల్ల మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదా. వర్టెక్స్ మేము ఏదో చేస్తే ఏమైంది? మీ చిత్తశుద్ధి తెలిసిపోతుంది కదా దీని ద్వారా. వాసవిని ఏమన్నాడు, ఆదిత్యని ఏమన్నాడు, మై హోమ్ని ఏమన్నాడు, అపర్ణ వాళ్ళని ఏమన్నాడు, అనురాగ్ యూనివర్సిటీ ఏమన్నాడు, అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ ఏమన్నాడు, ఓవైసీ కాలేజీని ఏమన్నాడు. నువ్వు ఎందుకే హైడ్రాగా ఉండి నాకు అర్థం కాదు. నువ్వు ఎందుకు హైడ్రా కమిషనర్గా ఉండి రిజైన్ చేయి నీకు దమ్ముంటే. చేత కాకపోతే రిజైన్ చేయాలి. ఎందుకు ఇవన్నీ పనికి మాలిన పనులని? ఆడ గాజుల రామారంలో పేదవాళ్ళు ఇక్కడ అక్కడక్కడ గుడిసెలు వేసుకున్నారు. దానికి 100 గజాలలో వేసుకున్నారు. 100 గజాలు 60 గజాలలో చిన్న గుడిసె వేసుకున్నారు. ఇక దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసిరని, సరే బీఆర్ఎస్ వాళ్ళే చేసిరు అనుకుందాం, సరే అక్కడ పెద్ద ఎత్తున జరిగింది అనుకుందాం. మరి దాని మీద మీరు అంత పెద్ద శ్రద్ధ పెట్టిన వాళ్ళు మరి దీని మీద ఎందుకు పెట్టరు? దాన్ని కూల్చేసారు కదా. వాళ్ళ పేదవాళ్ళ బతుకులన్నీ రోడ్ల మీద వేసారు కదా, కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా రోడ్ల మీద వేసారు కదా. మరి దీనిపైన ఎందుకు చేయరు? సో ఈ విధంగా పేదోళ్లకు ఒక రకమైనటువంటి న్యాయం జరుగుతుంది హైడ్రాలో, పెద్దోళ్ళకి ఈరోజు విఐపి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏ తప్పు చేసినా, ఏ లంగ పని చేసినా, ఏ లఫంగా పని చేసినా కానీ హైడ్రా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంది పెద్దోళ్ళకి.
పేదలను మాత్రం వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని బయట పడేసి ఇష్టారీతిలో వ్యవహరిస్తా ఉన్నారు. ఎంతవరకు సమంజసమో రంగనాథ్ గారు తేల్చుకోవాలి. ఇంత దారుణం, ఇంత ఘోరమా? ఇన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది, దానిపైన కనీసం మాట్లాడే అది కూడా లేకుండా పోయింది. నీకైతే ఇగో మూసీ నది నీటిలో శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ భవనం, మూసీని మూసేస్తుంటే కళ్ళు మూసుకున్నారా అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, అన్నింటిపై ఆగమేఘాల మీద కదిలే హైడ్రా శ్రీ ఆదిత్య విషయంలో ఉలుకు పలుకు లేకుండా ఎందుకున్నది? అర్థమైంది కదా. సో గండిపేట చెరుకు దగ్గరలో మంచిర్యాల మూసి నదిపైన శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ పేరుతో 38 అంతస్తుల బడా నిర్మాణం జరుగుతున్నది. 9 టవర్లు పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో గండిపేట చెరువు నుంచి నీటిని దిగువకు వదిలారు. ఈ వరదతో శ్రీ ఆదిత్య వ్యాంటేజ్ భవనం మూసీలో మునిగిపోయింది. నదిలో కడుతున్నటువంటి నిర్మాణం కావడంతో మరోసారి ఇలాంటి వరద వస్తే వందలాది మంది ప్రాణాలను పరంగా పెట్టినట్లే అవుతుంది. ఇలాంటి విధ్వంసం జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చింది. కానీ ఈ నిర్మాణంపై హైడ్రా కళ్ళు మూసుకున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు నిజానిజాలు ఏంటో స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ లో తేలాయి. అందుకే అందరికీ ఒకే చట్టం అనేలా హైడ్రా గుర్తు చేస్తున్నాం. ఆయనకు రంగనాథ్కి చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, పేదోళ్ళ పైన కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు, పెద్దోళ్ళ పైన మాత్రం ఈరోజు వాళ్ళకు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటాడు. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మూసీ మీద శ్రీ ఆదిత్య ఆగడాలు, నదిని ప్రక్షాళన చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2017లోనే ఏర్పాటు చేశారు. బఫర్ జోన్లో అంతకుముందు 50 మీటర్లు, 2017 తర్వాత 100 మీటర్లు ఎలాంటి నిర్మాణం చేపట్టరాదని ఆదేశాలు ఉన్నాయి. అప్పటికే నిర్మించిన 15,000 కట్టడాలను కూల్చివేయాలని 2018లోనే ప్రతిపాదించారు. కానీ హెచ్ఎండిలో భారీగా ముడుపులు సమర్పించి మూసీ భవనాలకు అనుమతులు తెచ్చుకున్నారు. అందుకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి జాయింట్ సర్వే చేసి అనుమతులు ఇచ్చామని మళ్ళీ 2023 ఆగస్టులో రద్దు చేయడంతో హైకోర్టు నుంచి పటిష్టమైనటువంటి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ నది పైన ఆడిన డ్రామా. ఆనాడు హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నటువంటి శివబాలకృష్ణ ఉన్నప్పుడు అనుమతులు పొందినటువంటి శ్రీ ఆదిత్య చకచకా నిర్మాణాలు చేపడుతున్నది. అయితే కోర్టు తీర్పులు ఇచ్చిన పాత విలేజ్ మ్యాప్ అంటూ ఎన్నో అడ్డంకులు చెప్పి ఇంట్లో ఉన్నటువంటి వాటిని బయటకు పంపి కూల్చివేతలు చేసే హైడ్రా మూసీలో మునిగిపోతున్నటువంటి శ్రీ ఆదిత్య ఆ భవనం విషయంలో మాత్రం కళ్ళు మూసుకుంటే ఎలా రంగరంగ అంటూ సోషల్ మీడియాలో ప్రజలు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు 34,000 క్యూసెక్ల నీరు వరదగా వచ్చింది. గతంలో 38,000 క్యూసెక్లకు పైగా వచ్చాయి. అతి భారీ వర్షాలకు ఇంకో 10,000 క్యూసెక్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఆ భవనంలో ఉండే వారంతా సేఫ్ అని హైడ్రా లాంటి సూపర్విజన్ ఉన్నటువంటి సంస్థ రాసిస్తుందా, లేదా హైకోర్టు ఆర్డర్స్ పై అప్పీల్ వెళ్లి నిర్మాణాలు ఆపి గతంలో లాగానే ఎన్ని తీర్పుల నోటీసులు ఇవ్వకుండానే శని ఆదివారం తెల్లవారుజామున కూల్చివేస్తుందా అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఆనాడు కాపాడిన చెట్టు ఈనాడు మీ చేతిలోనే. మూసీ నది వరదలు అంటే 1908 గుర్తు వస్తుంది. అప్పుడు ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి చెట్టు 100 మంది కాపాడింది. ఇప్పుడు శ్రీ ఆదిత్య కేడియా కడుతున్నటువంటి భవనం పూర్తయితే 10 ఎకరాల్లో 9 టవర్స్ లో 38 అంతస్తులో ఉండే 1000 మంది వరదలప్పుడు బిక్కుమని గడపాల్సిందేనా? పైగా అక్కడ ఉన్నది మెత్తటి నేల. 3 ఏళ్లుగా నిర్మాణం ఉన్న పాత పునాదులపై మళ్లీ నిర్మిస్తుండటంతో ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాయి. కనీసం 100 మీటర్ల బఫర్ ఉంటే కానీ భవిష్యత్ తరాలకు భరోసా ఉండదు. 50 మీటర్లు కూడా లేని ఈ బిల్డింగ్ లోని ప్రజలు ఎలాంటి ఒత్తిడి వచ్చినా హైడ్రా కమిషన్ రంగనాథ్కు కాపాడాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నది అంటూ చూస్తాను. 100% రంగనాథ్ అనే వ్యక్తి అమ్ముడు పోయేటోడు. మరి అమ్ముడు పోయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదా? ఏ ఒత్తిడిలో లొంగిండా ఏంటి మరి ఆయన పరిస్థితి చెప్పాలి.